ఆయన్ని మీరు ఫస్ట్ అంటే మనందరికి ఫస్ట్ ఆయన సుప్రీం హీరో, ఇప్పుడు మెగాస్టార్. మీరు ఆయన చిన్నప్పటి నుంచి కూడా చాలా దగ్గరగా చూసిన వ్యక్తి. అంటే చెన్నై నుంచి ఇప్పుడున్న హైదరాబాద్ వరకు, అప్పుడున్న సుప్రీం హీరోకి ఇప్పుడున్న మెగాస్టార్ కి మీరేమైనా తేడాలు గమనించారా? అదే ప్రేమ, అదే పలకరింపు, అంతే తప్ప ఏమీ ఎప్పుడు కూడా ఇంత కూడా ఉండదు తేడా. అది. అండ్ రీసెంట్గా ఎవ్రీ ఇయర్ మా ఇంటికి ఆవకాయ పచ్చడి మోడి పళ్ళు వస్తాయి. ఇప్పుడు రీసెంట్గా అత్తమ్మాస్ కిచెన్ నుంచి పళ్ళు, చిన్న జాడీలో ఆవకాయ, ఒక బాక్స్ నిండా మామిడి పళ్ళు ఎప్పుడు వస్తుంటాయి. అంటే ఏదైనా స్పెషల్ ఉంది మా ఇంట్లో ఈరోజు ఉంది అంటే ఫస్ట్ కాల్ వెళ్ళేది ఆయనకే, బాస్కే. అని అంటే పంపించు, ఓ చూపు చూద్దాం. సో అట్టా వెళ్తుంటుంది. ఓకే. ఆయన్ని అంటే మీరు కూడా చాలా అంటే ఐ మీన్ మీ ఇంట్లో కూడా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి అండ్ చాలా ఈవెంట్స్ కి కూడా బాస్ ని ఇన్వైట్ చేయడం, ఆయన రావడం, అప్పుడైనా హ్యాపీ మూమెంట్ ఉండడం. అయ్యో, నేను వెళ్ళగానే మా అమ్మాయి పెళ్ళికి విత్ ఫ్యామిలీ అంటే ఆయన టైం చెప్పారు, కరెక్ట్ టైంకి వచ్చారు, నా బిడ్డని ఆశీర్వదించారు, వెళ్ళారు. అండ్ ఇంకోటి చెప్తా, అన్నపూర్ణ స్టూడియోలో ఫస్ట్ బర్త్డే మా అమ్మాయిది 99. అప్పుడే చెన్నై నుంచి వచ్చి 6 months 7 months అవుతుంది, అంటే మొత్తానికి షిఫ్ట్ అయిపోయారు. ఓకే. సో అప్పుడు ఫస్ట్ బర్త్డేకి వచ్చారు. నేను అదే చెప్పా ఆ రోజు స్టేజ్ మీద, దీని బర్త్డేకి వచ్చారు, దీని పెళ్ళికి కూడా వచ్చారంటే చాలా, ఆయన కూడా చాలా చాలా ఆనందం. ఇదే కదా మనకు కావాల్సింది అన్నారు. ఆయనతో మీరు అంటే చాలా సినిమాలు చేశారు, ఏదైనా సినిమాని మిస్ చేసుకొని బాధపడ్డ సందర్భం ఉందా? అంటే డేట్ కుదరక ఒక సినిమా అయితే నాకు మిస్ అయింది. ఓకే. అల్లుడా మజాక. ఓకే. బ్రహ్మానందం గారు క్యారెక్టర్. ఓ, అది మీరేనా? అది చెయ్యాలి అది లేడీ గెటప్ ఉంటుంది దాంట్లో, ఆయనతో పాటు జర్నీ. అది ఇదైతే బాగుంటుంది అని అప్పటికి చాలా ట్రై చేశాను. నేను అప్పుడు ఎక్కడ ఇరుక్కుపోయానంటే ముత్యాల సుబ్బయ్య గారిది అమ్మాయి కాపురం సినిమా. ఓకే. అది ఒంగోలులో షూటింగ్ జరుగుతుంది. ఆల్మోస్ట్ నేనే హీరో ఆ సినిమా. అవునవును, చూసాను. ఆ సినిమా అయిన తర్వాత నాకు ఉత్తమ ద్వితీయ కథానాయకుడు నంది అవార్డు వచ్చింది. ఫస్ట్ జగపతి బాబు గారికి వచ్చింది, శుభాకాంక్షలు. ఆ తర్వాత నాకు వచ్చింది, డైరెక్టర్ గారికి వచ్చింది, ప్రొడ్యూసర్ గారికి వచ్చింది, ఇక్కడే హైదరాబాద్లోనే. అది ఒకటి మిస్ అయ్యాను. బా చేసుంటే బాగుండేది అని ఉండేది. ఫుల్ ఎంత కామెడీ అసలు. తర్వాత లేడీ గెట్ మీరైతే ఇంకా బాగా సూట్ అయ్యే వాళ్ళే, చట్ట ముగ్గలు వేసుకొని. ఇప్పుడు అదే మళ్ళీ లేడీ గెటప్ ఖైదీ 150లో. యాక్చువల్ గా తమిళ సినిమాలో చూస్తే ఎక్కడ మీకు కామెడీ ఉండదు. లేదు, చాలా సీరియస్ ఫిల్మ్ అది, చాలా సీరియస్. అవును. కత్తియా మూవీ తమిళ్లో, కత్తి అనుకుంటాను. సో అది లేదు, వీళ్ళు ఉన్నారంటే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు అని పర్చూరి వెంకటేశ్వరరావు గారిని, గోపాలకృష్ణ గారిని కూర్చోబెట్టి, అన్నయ్య ఏదైనా చేస్తే బాగుంటుంది, బ్రహ్మానందం అలీ రఘుబాబు మధ్యలో ఏం చేస్తే బాగుంటుంది అని ఇద్దరు అన్నదమ్ములను అడిగితే వాళ్ళు ఒక 2 days టైం ఇవ్వండి అన్నాడు. వచ్చి ఇలాగా బ్రహ్మానందం గారిని, ఎందుకంటే మిమ్మల్ని డబాయిస్తుంటాడు, ఇట్లాంటి వ్యక్తిని ఎలా సైలెంట్ చేయాలి అనేది ఇలా పెట్టి, ఆలీ ఉన్నాడు కాబట్టి ఒక లేడీ గెటప్ పెట్టి ఇలా చేసి ఫోటో తీసి ఇది చూపిస్తే అవతల క్యారెక్టర్ సైలెంట్ అయిపోద్ది, అలా చేద్దామంటే ఎస్ డన్ అన్నారు. అంతే. సుష్మిత గారు నా డ్రెస్ రెడీ చేసి డిజైన్ చేసి అలా తీసుకొచ్చారు. ఆ సీన్ ఫుల్ కామెడీ అసలు. అంటే మీ పాత్ర కూడా అంటే ఎప్పటికప్పుడు మీరు ఎందులో లేడీ గెటప్ వేసినా కూడా ఫ్రెష్ గా, అంటే ఈ సినిమాలో కూడా చూసినాక అందరు చాలా ఎంజాయ్ చేశారు. అరే పడింది కదా గెటప్ అన్నట్టు లెవెల్లో బాగా ఎంజాయ్ చేశారు అసలు ఆ సీన్ కూడా. మొత్తం గెటప్ వేస్తున్నప్పుడు హీరోయిన్ కి ఫ్యాన్ పెట్టండి అనేవారు. లేడీ గెటప్ వేసుకున్నా కదా, కష్టం అంటే నాకు తెలుసు, ఫ్యాన్ పెట్టుకో. సో అట్టగా ఆయన సెట్ లో ఎలా ఉంటారండి? అంటే చాలా సరదాగా, సీరియస్ గా ఏమి, బట్ ఏదన్నా ఒక సెంటిమెంట్ సీన్ కానీ సీరియస్ సీన్ కానీ ఉంటే జోకులేరు, ఆ క్యారెక్టర్ లో ఉంటారు. ఎప్పుడైనా కోపడ్డ సందర్భం మీకు గుర్తుందా? జనరల్ గా చిన్నపిల్లడికి కూడా కోపం వస్తుంది, ఆయనకి ఎందుకు రాదండి, అంతేగా. బట్ ఏంటంటే వాంటెడ్గా కోపం కాదు, అది డిస్టర్బ్ చేయకూడదు. ఇది షూట్ జరుగుతుంది. ఇప్పుడు ఇంతమంది క్రూ ఉన్నారు,
ఒక నిర్మాత మనల్ని నమ్ముకొని ఇంతమందికి డబ్బు ఇస్తున్నారంటే మనం న్యాయం చేయాలి. మనం ఏదో సరదాగా పిక్నిక్ రాలేదు, మనం షూటింగ్కి వచ్చాం, అది గుర్తుపెట్టుకోండి అని చెప్పి చెప్పారు తప్ప ఎప్పుడు కూడా అది లేదు. అందుకే ఆయన ప్రొడ్యూసర్స్ మనిషి అనేవాళ్ళు. ఎస్, ఒకప్పుడు నిజంగా ప్రొడ్యూసర్ అంటే ఆయన ఒక దేవుళ్ళ కొలిచి ఆయన కోసం ఎంతో కష్టపడి, ఆయనకి ఎన్ని దెబ్బలు తగిలినా కూడా ఎంత ఇదైనా కూడా ప్రొడ్యూసర్ కోసం కష్టపడి చేసిన వ్యక్తిలో ఆయన మొదటగా చెప్పుకుంటారు చాలా మంది. అలా మీరు కూడా చాలా దగ్గరగా చూసి ఉంటారు. అంటే ఆయన కాళ్ళకి మోకాలకి దెబ్బలు తగిలినా కూడా రిపీటెడ్ గా డాన్స్ చేసిన నేను పాన్ తినేవాళ్ళు, పాన్ ఓకే ఆట కావాలా పాట, ఆ సాంగ్ జరుగుతున్నప్పుడు నేను వెళ్ళా అన్నారు అని వెళ్ళా, కారు వేసుకుని వెళ్ళి తప్పని తీసుకొచ్చా. ఆయన ఫస్ట్ మ్యూజిక్ వస్తున్నప్పుడు పాన్ వేసుకొని ఆ లుంగి అలా పెట్టేలాగా చేస్తుంటారు కదా, ఆ పాన్ కోసం ఆపారు ఆ షాట్. దాని తర్వాత ఏమైనా ఉంటే తీయన్నారు. ఆ పాన్ వచ్చింది లారెన్స్, అప్పుడు బ్యాక్ పెయిన్ ఇంజక్షన్ చేసుకొని పెయిన్ రాకుండా సాంగ్ చేశారు. ఎందుకంటే షూటింగ్ ఆగిపోకూడదు. నాకు ప్రాబ్లం ఉంది, ఒక 1 వీక్ రెస్ట్ ఇవ్వండి, నేను మళ్ళీ వస్తాను అని చెప్తే ఎవరు ఏం మాట్లాడరు. సో అలాగా వచ్చి సాంగ్ చేశారు. నిజంగా భలే, పక్కన బాధ వేసింది, పక్కన ఆనందం వేసింది. ఆ సాంగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వెళ్ళా ఫిజియోథెరపీ చేయించి. ఎందుకంటే డూప్ లేకుండా ఆయన ఫైట్లు చేసేవారు. ఒక జీప్ షాట్ ఉంది బిగ్ బాస్లో, డూప్ చేయొచ్చు, అది ఎవరికి తెలియదు. అది నేను చేస్తా అని తప్పని చేశారు చెన్నైలో షూటింగ్లో. వర్షం అంటే వర్షంలో అది క్లైమాక్స్ నడుస్తుంటుంది, ఆర్టిఫిషియల్ వర్షం. అది అంత ఆర్టిఫిషియల్ వర్షం అయినా తడుస్తూ ఫుల్ డే ఏ వ్యక్తి ఉంటాడు కదా, ఆయన తడుస్తూనే ఉన్నారు, వస్తున్నారు, షార్ట్ చేస్తున్నారు, మధ్యలో టీ తాగుతున్నారు, వస్తున్నారు, షార్ట్ చేస్తున్నారు. అప్పుడప్పుడు మాకు గ్యాప్ దొరుకుతుంది, మేము మామూలుగా వర్షం లేని చోట వెళ్ళి కూర్చుంటున్నాం అని. లేదు, అలాగే ఉన్నారు అంతే ఆయన. ఇలాగే మీలాగే ఒక వ్యక్తి మాటలో నేను విన్నాను,